కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో సీక్రెట్ కెమెరాల వ్యవహారం కలకలం రేపింది. గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్ లో హిడెన్ కెమెరాలు పెట్టారు అంటూ విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలి అంటూ నినాదాలు చేశారు. వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసి విద్యార్థినుల వీడియోలను రికార్డు చేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఇదంతా చేస్తున్నాడు అని, ఆ వీడియోలను అమ్ముతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా అందరూ కలిసి అతడిపై దాడికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విద్యార్థినులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపచేశారు. ఈ హిడెన్ కెమెరాల వీడియోల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ విద్యార్థి ల్యాప్టాప్, మొబైల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఫైనల్ ఇయర్ విద్యార్థికి మరో విద్యార్థిని సహకరిస్తూ వాష్రూమ్లలో కెమెరాలు ఏర్పాటు చేసినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇలా శుక్రవారం తెల్లవారుజామున 3:30 వరకు ఇంజనీరింగ్ కాలేజ్ లో హై డ్రామా నడిచింది. ఈ హిడెన్ కెమెరాల విషయాన్ని కొందరు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. గత వారం రోజులుగా కాలేజీలో ఇదంతా జరుగుతుందని, మేనేజ్మెంట్ చర్యలు ఎందుకు తీసుకోలేదు అని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితమే ఈ విషయం బయటపడినా కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడం దారుణమంటున్నారు. పోలీసులు ఈ హిడెన్ కెమెరాల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. అయితే గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజ్ లో రహస్య కెమెరాల అంశంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఈ అంశంపై జరుగుతున్న విచారణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాలేజ్ హాస్టల్లో స్టూడెంట్స్ అర్ధరాత్రి తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేయగా ఘటన విషయం తెలిసిన అధికారులు అలర్ట్ అయి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే వెంటనే జిల్లా అధికారులు మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎమ్మెల్యేలను కళాశాలకు వెళ్లాలి అని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక గుడ్లవల్లేరులో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు సీఎం అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ ఘటనపై కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు విచారణ సాగుతున్న విధానంపై ఆరా తీశారు. ఈ వ్యవహారంలో ఇప్పుడు జరుగుతున్న విచారణకు సంబంధించిన వివరాలను ప్రతి 3 గంటలకు ఒకసారి తనకు రిపోర్టు చేయాలి అని అధికారులను ఇప్పటికే సీఎం ఆదేశించారు. ఇక ఆ కాలేజ్ హాస్టల్లోని విద్యార్థుల ఆందోళనలు, ఆవేదనను పరిగణలోకి తీసుకుని సమగ్రంగా దర్యాప్తు జరపాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్ బాత్రూమ్ లో ఏర్పాటు చేసిన స్పై కెమెరాల ద్వారా వీడియోలు తీశారు అన్న విషయంలో నేరం రుజువైతే దానికి సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని సూచించారు. ఇక మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో అంతే సీరియస్ గా విచారణ జరిపి ఈ ఘటనలో నిజాలు నిగ్గు తేల్చాలి అని ఆదేశించారు. ఆందోళనలో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించాలి అని సూచించారు. అయితే గతంలోనే ఈ ఘటనపై విద్యార్థులు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. వాటిపైన విచారణ జరపాలి అని అధికారులను ఆదేశించారు. కాలేజీ యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యం ఉంటే వారిపైన చర్యలు తప్పవు అని సీఎం హెచ్చరించారు. ఇక విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరూ అధైర్యపడొద్దని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే గానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటని రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మరి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, వాళ్ళు పిలిచి మా ముందు దగ్గర చెప్పించండి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారండి. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేసాం మా మీద పెడతారు? శరణ్య.